నాగర్ కర్నూలు జిల్లాలో నేతల పోటాపోటీ పర్యటనలు చర్చనీయాంశంగా మారాయి. నేడు అచ్చంపేట నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష నాయకులు పర్యటించనున్నారు. కొండారెడ్డిపల్లిలో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొనున్నారు. మరోవైపు అచ్చంపేటలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉండనుంది. సభలో కేటీఆర్ పాల్గొంటారు. నేతలు ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఈరోజు పోటాపోటీగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు పర్యటిస్తున్నారు. కొండారెడ్డిపల్లె ఒంగూరు మండలం కొండారెడ్డిపల్లి సీఎం సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లెలో ఈరోజు మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు వస్తున్న నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అచ్చంపేట కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ జనగర్జన సభ పేరుతో భారీ ఏర్పాట్లు చేస్తుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కొండారెడ్డిపల్లిలో 91 కోట్ల రూపాయల పైచులకు అమౌంట్ తో పలు అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేస్తూ 18 పనులకు ఈరోజు మంత్రులు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు మంత్రులు ఏ విధంగా స్పందిస్తారో ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో గత కొద్ది రోజుల కిందటనే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా కేటీఆర్ ఈ యొక్క అచ్చంపేట కాన్ఫరెన్స్ లో పర్యటించున్నారు. భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆయన ఏమి మాట్లాడతారు, ఏ విధంగా మాట్లాడతారు, బీఆర్ఎస్ ఉద్దేశించి ఆయన ఏ విధంగా అస్త్రాలు విధించబోతున్నారు, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏ మాటలు మాట్లాడతారని చెప్పి ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా కొండారెడ్డిపల్లికి సంబంధించి అభివృద్ధి పనుల్లో మంత్రులు పాల్గొంటున్న నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, ఏ విషయాలపై చర్చిస్తారో ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఇది అచ్చంపేట నియోజకవర్గంలో ఒకవైపు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా అటు ఫ్లెక్సీలు కావచ్చు, ఇటు అదేవిధంగా భారీ ఏర్పాటు చేసిన నేపథ్యంలోని పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభలో కేటీఆర్ మాట్లాడే మాటలు ఆల్రెడీ గద్వాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పార్టీ మార్పుపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో గోల బాలరాజు కూడా పార్టీ మారడంపై ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మండలాల వారీగా కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో వాళ్ళతో కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేటీఆర్ ఈ రోజు మాట్లాడే సభలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రచార సభగా మాట్లాడతారా, లేదంటే గోల బాలరాజుకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడతారా, ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నట్టు అమలు చేసినటువంటి 6 పథకాలకు సంబంధించి ఆయన ఎలాంటి అస్త్రాలు విధించబోతున్నారో ఒక ఉత్కంఠమైన వాతావరణం కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.